జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి అంటే దాంట్లో జాబ్ దొరకటం చాలా కష్టమైన పని, కానీ ఇష్టంగా చేస్తారు. జిహెచ్ఎంసిలో కొంతమంది చేయి జాపితే చేయి నిండిపోతుంది. ఆ విధంగా అదే దారికి వచ్చినటువంటి కొంతమంది సహాయ కమిషనర్లు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, ఉప కమిషనర్లు, వీళ్ళందరకు చేయి చాచితే చేతి నిండా డబ్బే. అది కూడా ఏప్రిల్ 1 అంటే మహా సంతోషం. కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళందరూ వేచి చూస్తుంటారు. ఇంటి నెంబర్ల వాళ్ళు కానీ వాళ్ళ పన్నులు కావటానికి చేయి దడుపుతుంటారు. కానీ ప్రభుత్వానికి నష్టం మాత్రం కోట్లల్లోనే ఉంటుంది. దాన్ని చూపించరు, కనిపించదు, దాన్ని చూసేవాడు కూడా లేడు. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఇదే జిహెచ్ఎంసి యొక్క అవతారం, లంచావతారం. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, దీన్ని రూపుమాపలేకపోతున్నారు. ఏడాదికి ఏడాది పెరిగిపోతున్నది. మున్సిపల్ ఆఫీసు, మున్సిపల్ చుట్టూ ఏ విధంగా పెరిగిపోతుందో పట్టణంలో ఈ విధంగా చేయి చాపటం కూడా ఎక్కువైపోతుంది. మన జిహెచ్ఎంసిలో రోడ్లను ఊడ్చే యంత్రాలు కనబడవు. అవి ఎక్కడ ఊడుస్తాయో తెలియదు, ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. చూసారా, ఎక్కడ పని అవుతుందో తెలియదు. చూసారా, ఇవన్నీ మరి ఎవరు పట్టించుకుంటారు అని అంటే ఎవడూ లేడు దానికి. వాడికి వాడే సూపర్వైజరు, వాడికి వాడే ఆఫీసరు. ఆ విధంగా ఉన్నది జిహెచ్ఎంసి పరిస్థితి. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.